గుంటూరు జిల్లా జైలులో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుర్తించనున్నారు. కాసేపట్లో జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పరేడ్ నిర్వహించనున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. తులసిబాబు పోలికలతో ఉన్న వ్యక్తులతో ఆర్ఆర్ఆర్కు పరేడ్ నిర్వహించనున్నారు. గుంటూరు జిల్లా జైలులో కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుర్తించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఆమెనే మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించి, కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఈరోజు గుంటూరు జిల్లా జైల్లో నిందితులను ఐడెంటిఫికేషన్ పెరేడ్ అయితే కొనసాగుతుంది. జిల్లా జడ్జి ఆధ్వర్యంలో జరుగుతున్న ఐడెంటిఫికేషన్ పెరేడ్కు ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆ కేసులో బాధితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా జైలు లోపలికి వెళ్లడం జరిగింది. తొలుత గుంటూరు జిల్లా కోర్టు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణరాజు అక్కడ రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం గుంటూరు జిల్లా జైలుకు రావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 2021 మే 14వ తేదీన రఘురామకృష్ణరాజును హైదరాబాద్లో అదుపులో తీసుకున్న సిఐడి పోలీసులు గుంటూరులోని సిఐడి రీజనల్ కార్యాలయానికి తరలించి అతన్ని విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేసి కస్టోడియల్ టార్చర్ చేశారనేది కూడా ఆయన ఆరోపణలు చేయటం, దానిపై కూడా గుంటూరు ఎస్పీకి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో కూడా ఆయన నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదవడం జరిగింది. దీంట్లో A1గా అప్పటి సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, తర్వాత A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డితో పాటు A4 అప్పటి సిఐడి ఏఎస్పీగా ఉన్న విజయపాల్, A5గా అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పేర్లున్న నేపథ్యంలో వీరిలో ఇప్పటికే విజయపాల్ను రిటైర్డ్ ఏఎస్పీగా ఉన్న విజయపాల్ను అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన ఇదే గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కస్టోడియల్ టార్చర్లో ముసుగులు వేసి కొంతమంది తనను సిఐడి కార్యాలయంలో చిత్రహింసలు గురి చేశారని రఘురామకృష్ణరాజు స్వయంగా చెప్తున్న నేపథ్యంలో దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు అనే వ్యక్తిని ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీ విచారణ చేసి అతన్ని రిమాండ్కు పెట్టగా ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ఆ రోజు తనపై దాడి చేసి చిత్రహింసలు గురి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు తాను స్వయంగా పాల్గొంటానని రఘురామకృష్ణరాజు పెట్టిన అభ్యర్థన మేరకు ఈరోజు గుంటూరు జిల్లా న్యాయస్థానం గుంటూరు జిల్లా జైల్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ అయితే కొనసాగుతుంది. మరి తులసిబాబుతో పాటు మరికొంతమంది నిందితులను కూడా అక్కడ పెరేడ్ పెట్టి న్యాయమూర్తి సమక్షంలో కూడా జరుగుతుంది. తులసిబాబుని గుర్తిస్తారా, గుర్తించిన తర్వాత ఏం జరుగుతుందని కూడా ఇప్పుడు అందరిలో ఈ కేసుకు సంబంధించి ఆసక్తి నెలకొంది. ఇక ఈ కేసుకు సంబంధించి A1, A2, A3గా ఉన్న సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఈ కేసులో కనీసం నోటీసులు ఇవ్వట్లేదు, విచారణకు పిలవట్లేదు అనేది కూడా ఇప్పుడు అందరిలో ఒక రకమైన ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు అదే అంశాన్ని రఘురామకృష్ణరాజు కూడా తన కేసు ఎందుకు ఇంత ఆలస్యంగా విచారణ జరుగుతుందో కూడా తనకే అర్థం కావట్లేదంటూ కూడా ఆయన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ కొనసాగిన తర్వాత తులసిబాబు అదే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేసినట్లుగానే దాడి చేసిన వ్యక్తుల్లో తులసిబాబును కనుక గుర్తిస్తే ఇక ఫర్దర్ గా ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారనేది కూడా ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.